హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. నిన్న ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం బిట్వీన్ ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్. ఈరోజు డే మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో మళ్ళీ అలాంటి ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్. జస్ట్ 4 runs తేడాతో ఎల్ఎస్జీ హ్యాస్ బీటన్ కేకేఆర్, ది హోస్ట్ టీమ్. కేకేఆర్ని మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ పెద్ద స్కోర్ని చేంజ్ చేయడానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేశారు, చివరి దాకా పోరాడారు. కానీ వన్ స్ట్రోక్ అవే, 4 తేడాతో వాళ్ళు దే హ్యాడ్ టు ఫినిష్ ఆన్ ద లూజింగ్ సైడ్. బట్ ఈ మ్యాచ్లో మళ్ళీ మరొక్కసారి హైలైట్ ఏంటంటే ఆ ఇద్దరు మార్ష్ అండ్ పూరన్ బ్యాటింగ్, ఇద్దరు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ సీజన్లో ఎల్ఎస్జీ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు దానికి ప్రధానమైన కారణం ది ఫార్మ్ ఆఫ్ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఐ థింక్ కరెంట్లీ ఈస్ #1 బ్యాటర్ ఇన్ దిస్ ఫార్మాట్. అతని 6 hitting ఎబిలిటీ, అతను ఆడుతున్న తీరు, స్పిన్నర్స్ బాగా ఆడతాడు, పేస్ బాగా ఆడతాడు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైనా సరే అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆడతాడు. అలాగే కన్సిస్టెంట్గా కూడా ఆడుతున్నాడు ఈ సీజన్లో. పర్టికులర్లీ ఈస్ ప్లేయింగ్ వెరీ కన్సిస్టెంట్లీ అండ్ ప్లేయింగ్ కన్సిస్టెంట్లీ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ మోర్ దెన్ 200. ఈ మ్యాచ్లో అయితే అతను స్ట్రైక్ రేట్ 241. సో 8 సిక్సర్లు 7 4లు కొట్టాడు. 87 నాట్అవుట్ ఆఫ్ జస్ట్ 36 balls. దట్ వాస్ ట్రిమెండస్ బ్యాటింగ్ ఫ్రమ్ పూరన్. అండ్ మార్ష్ కూడా స్టార్టింగ్లో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తున్నాడు. 81 చేశాడు 48 balls, 6 4s అండ్ 5 6s, 168 స్ట్రైక్ రేట్. ఈవెన్ మార్కరం కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. మార్కరం 47 runs, 167 స్ట్రైక్ రేట్తో. అందుకే వాళ్ళు 238 బోర్డు మీద పెట్టగలిగారు. కేకేఆర్ బాగా పోరాడారు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రహానే ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. బట్ ఒక్క పర్టికులర్ ఓవర్ గురించి మనం చెప్పుకోవాలి. ది 13th over బౌల్డ్ బై షార్దుల్ ఠాకూర్. ఆ వికెటింగ్ ఎబిలిటీ ఉందో మనకు తెలుసు. అతను ఆ 13th overలో ఏం చేశాడంటే, ఈ మధ్య వైడ్ యార్కర్స్ మీద మనం వైశాఖ్ విజయ్ కుమార్ కూడా పంజాబ్కి వేయడం చూసాం మనం అగేన్స్ట్ జీటీ. ఐ థింక్ ఇతను కూడా వైడ్ యార్కర్ కోసం ట్రై చేస్తున్నాడు. 5 balls వైడ్ వెళ్ళి 13th overలో ఫస్ట్ 5 balls కూడా వైడ్ వెళ్ళాయి. అంటే ఓవర్ ఇంకా స్టార్ట్ కాలేదు, లీగల్ బాల్ పడనే లేదు. 5 balls వరుసగా నేను ఎప్పుడు ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్ 5 balls వరుసగా వైడ్ వెళ్ళరు. ఆ పాయింట్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. 160 158 150 ప్లస్ ఫర్ 2 ఉన్నారు. 155 అంత ఫర్ 2 ఉన్నారు. ఆ స్టేజ్లో కేకేఆర్. రహానే వాజ్ బ్యాటింగ్ బ్రిలియంట్లీ. ఆ స్టేజ్లో రహానేకి వరుసగా ఆ వైడ్లు 5 వైడ్లు వేశాడు. అక్కడ మొమెంటం బ్రేక్ అయిపోయింది. ఏంటంటే ఆ వైడ్లు పడుతుంటే బ్యాట్స్మెన్ అంటే వచ్చిన బాల్ని కొట్టాలని చెప్పి రెడీ అవుతుంది. వైడ్లు వేస్తుంటే సడన్గా లూజన్ అయిపోయింది. ఆ మొమెంటం బ్రేక్ అయిపోయి ఆ ఓవర్లో ఒక ఎడ్జ్తో ఒక బౌండరీ వెళ్ళింది. ఆ ఓవర్ లాస్ట్ బాల్కి ఒక ఇనాక్యుయస్ ఫుల్ టాస్ డెలివరీకి రహానే ఒక టేమ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అక్కడ మొమెంటం బ్రేక్ అయిపోయింది. ఒకసారి వైడ్లు కూడా చాలా మంచి పని చేస్తాయి. అతను వేసిన వైడ్లు 5 వైడ్లు వరుసగా వేయడం అనేది చూస్తే ఏంటంటే చాలా అన్ప్రొఫెషనల్, చాలా అన్డిసిప్లిన్ అని అనిపిస్తుంది. కానీ అది మ్యాచ్ని మలుపు తిప్పేసి అక్కడి నుంచి 162 ఫర్ 2 నుంచి వాళ్ళు 185 ఫర్ 7 అయిపోయారు. అంటే 23 balls-లో 23 runs-కి 5 వికెట్లు పడ్డాయి. వరుసగా వికెట్లు వెంటనే పడుతూనే ఉన్నాయి. అండ్ కేకేఆర్ హ్యాస్ డన్ ఎ బిగ్ మిస్టేక్. అదేంటంటే సెండింగ్ రింకు సింగ్ అట్ నెంబర్ 8. రింకు సింగ్ లాంటి బ్యాట్స్మెన్ అంత మంచి ఫినిషర్. అతంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనుకున్నారు ఏంటో. ఎందుకంటే వెంకటేశ్వర్ ఆడుతుండే కదా, ఒక ఎండ్లో ఒక రైట్ హ్యాండర్ని పంపిద్దాము అందుకని చెప్పి రమణ్దీప్ని పంపించారు. తర్వాత యాంకరిష్ రఘువంశీ ఈ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్లో వెన్ ది ఆస్కింగ్ రేటింగ్ వాజ్ మౌంటింగ్, ఈజ్ నాట్ ది రైట్ బ్యాట్స్మెన్. అతను పంపించారు, రస్సల్ని పంపించారు. వీళ్ళు ముగ్గురు తర్వాత రింకు సింగ్ వచ్చాడు. చివరి దాకా పోరాడాడు. 38 చేశాడు, 38 నాట్అవుట్ చేశాడు రింకు. 15 balls-లో చేశాడు. 253 స్ట్రైక్ రేట్, 6 4లు 2 6లు కొట్టాడు. అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ ఒక్క బౌండరీతో మిస్ అయింది. సో బిగ్ మిస్టేక్ బై కేకేఆర్ ఇన్ సెండింగ్ రింకు సింగ్ సో లేట్. బట్ దిస్ మ్యాచ్ బిలాంగ్స్ టు ఎల్ఎస్జీ బ్యాటర్స్ ఆర్ టాప్ త్రీ అద్భుతంగా వాళ్ళు ఆడారు. అండ్ మీకు ఈసారి రిషబ్ పంత్ కనీసం బ్యాటింగ్ కూడా రాలేదు. వికెట్ పడిన తర్వాత నెంబర్ 4లో అనుకుంటా ది మ్యాన్ హూ వాక్డ్ ఇన్ వాజ్ అబ్దుల్ సమద్. అదేంటి రింకు సింగ్, రిషబ్ పంత్ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదా? టీంకి లేదా, లేకపోతే అతనికే లేదా? మరి ఎవరి డెసిషనో మనకు తెలీదు. వచ్చి ట్రై చేయాలి కదా. సరే ఫామ్లో లేడు, వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలడు.
సో అతను వచ్చింటే బాగుండేది. అతను సమాధి వచ్చాడు అవుట్ అయ్యాడు. మొత్తం మీద దే మేనేజ్ టు గెట్ 238 ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కోర్. 238 ఫర్ 3, జస్ట్ 3 వికెట్లు కోల్పోయి వాళ్ళు. ఎందుకంటే ఓపెనింగ్లోనే 99 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత పూరన్ అండ్ మార్ష్ వాళ్ళిద్దరు కలిసి 5 ఓవర్లలో 71 రన్స్ యాడ్ చేశారు. సో మిడిల్ ఓవర్స్లో 71 రన్స్ యాడ్ చేశారు వాళ్ళు. సో అది వాళ్ళకి ఆ మొమెంటం అందించింది, ఆ పెద్ద స్కోర్ రావడానికి కారణమైంది. సో ఆ ఇద్దరు 80s చేయడంతో అది ఆల్మోస్ట్ వినబుల్ స్కోర్గా కనిపించింది. బట్ స్టార్టింగ్లో డికాక్ తొందరగా అవుట్ అయ్యాడు. అతను కూడా బాగానే స్టార్ట్ చేశాడు. బట్ పిచ్ వాజ్ ఎ బ్యూటీ. అందులో అవుట్ఫీల్డ్ కూడా చాలా క్విక్ ఉంటుంది. గ్రౌండ్ సైజ్ చిన్నది ఈడెన్ గార్డెన్స్లో. బట్ సునీల్ నారాయణ్ ఒక 30 క్విక్ ఫైర్ 30 చేశాడు. తర్వాత రహానే హూ వాక్డ్ ఇన్ నెంబర్ 3, 61 రన్స్ ఆఫ్ జస్ట్ 35 balls, 8 fours అండ్ 2 sixers. దట్ వాస్ అ బ్రిలియంట్ ఇన్నింగ్స్. రహానే కొట్టిన సిక్స్లు ముఖ్యంగా అద్భుతంగా షాట్స్ కొట్టాడు. లెగ్ సైడ్లో అతను రిస్టీ షాట్స్. దట్ వాస్ సూపర్బ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ రహానే. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా 45 రన్స్ చేశాడు. సో వాళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు మనకి ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తుంది. కానీ వాళ్ళకి మంచి ఫినిషర్స్ ఉన్నారు కదా, రసల్, రింకు అండ్ రమణ్దీప్ ఉన్నారు కాబట్టి మనకి వాళ్ళు ఫినిష్ చేస్తారు అనుకున్నాం. కానీ ఆ వైడ్లు మొత్తం మ్యాచ్ని మలుపు తిప్పేసి ఆ రిధం మొత్తం కోల్పోయారు వాళ్ళు. తర్వాత ప్రతి ఒక్కరు రావడం, పెద్ద షాట్ కోసం ట్రై చేయడం, అవుట్ అయిపోవడం. దిగ్వేష్ రాఠీ వాజ్ వన్స్ అగైన్ గుడ్. 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చాడు అండ్ ఒక వికెట్ కూడా తీశాడు అతను. నారాయణ్ అవుట్ చేశాడు అతను. సో మిగతా బౌలర్స్ అందరూ వెంట్ ఫర్ రన్స్. ఈవెన్ మీకు కేకేఆర్ బౌలర్స్ కూడా బౌలర్ని రన్స్ ఇచ్చేశారు. వరుణ్ చక్రవర్తి ఒక్కడే ఎఫెక్టివ్గా అనిపించాడు. అండ్ వైభవ్ రావు వీళ్ళిద్దరే బిలో 10 రన్స్ ఇచ్చిన వాళ్ళిద్దరే. మిగతా అందరూ కూడా స్పెన్సర్ జాన్సన్ అయితే మోర్ దెన్ 15 రన్స్ ఇచ్చాడు ఓవర్కి. రసల్ కూడా మోర్ దెన్ 16 రన్స్ ఇచ్చాడు ఓవర్కి. సో ఇక్కడ కూడా వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా బౌలర్ రన్స్ ఇచ్చారు. బట్ వన్స్ అగైన్ దిగ్వేష్ రాఠీ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో మొత్తం మీద జస్ట్ 4 రన్స్ తేడాతో ఓడిపోయారు. లాస్ట్ 2 ఓవర్స్లో 38 రన్స్ అవసరం ఉంటే రింకు సింగ్ ఆవేష్ ఖాన్ 19th ఓవర్లో 14 రన్స్ కొట్టాడు. లాస్ట్ ఓవర్లో ఐ థింక్ దే నీడెడ్ 24 రన్స్. 24 రన్స్లో దే కుడ్ గెట్ ఓన్లీ 20. అంతే స్టార్టింగ్లో హర్షిత్ రాణా బ్యాటింగ్ చేయాల్సి 2 balls. దానివల్ల అది కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. రింకు సింగ్ కనుక క్రీజ్లో ఉండుంటే లాస్ట్ ఓవర్లో ఆ 24 కొట్టుండేవాడము. బట్ జస్ట్ 4 రన్స్ తేడాతో ఓడిపోయారు. బట్ ఇట్ వాజ్ ఏ గుడ్ ఫైట్ బై కేకేఆర్. అండ్ ఎల్ఐసి 4th ప్లేస్కి ఎగబాకారు ఈ విజయంతో. డిసప్పాయింట్మెంట్ ఫర్ కేకేఆర్, బట్ దే ఫౌట్ రియల్లీ వెల్. పర్టికులర్లీ రహానే అతని కైండ్ ఆఫ్ ఫామ్ అంటే మీరు స్కూప్లు, రివర్స్ స్వీప్లు కొట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ క్రికెటింగ్ షాట్స్తో కూడా మంచి స్ట్రైక్ రేట్తో మీరు బ్రహ్మాండంగా ఆడొచ్చు అని చెప్పి ఆ క్రికెటింగ్ షాట్స్తో ఎలా మీరు మంచి స్కోర్ బోర్డ్ని పరిగెత్తించవచ్చు, ఎక్స్ప్లోజివ్గా ఎలా ఆడొచ్చు అనేది రహానేది అదొక మాస్టర్ క్లాస్గా మనం చెప్పుకోవాలి. బట్ సమ్ టాక్టికల్ మిస్టేక్స్ బై కేకేఆర్, అది దే కాస్ట్. బట్ స్పెన్సర్ జాన్సన్ ఆడించకుండా దే షుడ్ హ్యావ్ గాన్ ఫర్ నోకియా ఆర్ ఎనదర్ ఇండియన్ బౌలర్ అట్లీస్ట్. ఆడించుకున్న స్పెన్సర్ జాన్సన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో వాట్ ఎవర్, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ థ్రిల్లింగ్ మ్యాచ్. నిన్న ఈరోజు కూడా మంచి థ్రిల్లింగ్ మ్యాచ్. ఇప్పుడు పంజాబ్లో కూడా ప్రియాన్ షారీ అదరగొడుతున్నాడు. అందుకే కొంచెం వీడియో లేట్ అయింది. అతను బ్యాటింగ్ చూస్తుంటే ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఈవెన్ శ్రేయస్ అయ్యర్ హిట్ 1 back foot 6 దట్ వాజ్ వెరీ గుడ్. సో అది చూస్తూ నేను వీడియో కొంచెం లేట్ చేశాను.